ఓకే, సెకండ్ అంటే ఎడిషన్ పొలిమరైజేషన్ మెథడ్స్లో సెకండ్ వన్ ఏం చెప్పాను? క్యాటయానిక్ ఎడిషన్ పొలిమరైజేషన్. దాన్ని తెలుగు మీడియంలో ఏమో క్యాటయానిక్ ఎడిషన్ పొలిమరైజేషన్ అంటే క్యాటయానిక్ సంకలన పొలిమరీకరణం. రెండోది క్యాటయానిక్ ఎడిషన్ పొలిమరైజేషన్. క్యాటయానిక్ సంకలన పొలిమరీకరణం అంటే రెండోది ఏంటి చెప్పినామా? క్యాటయానిక్ ఎడిషన్ పొలిమరైజేషన్ అంటే క్యాటయానిక్ సంకలన పొలిమరీకరణం. ఇప్పుడు అసలు క్యాటయానిక్ సంకలన పొలిమరైజేషన్ అంటే ఏంటి? అంటే క్యాటయానిక్ ఎడిషన్ పొలిమరైజేషన్ అంటే ఏంటంటే సంకలన పొలిమరీకరణం జరిగినప్పుడు చూస్తే కనుక ఆ సంకలన పొలిమరీకరణంలో ధనావేశం ఉన్న అయాన్ అనేది చూడండి, ధనావేశం ఉన్న అయాన్ అనేది మధ్యస్థంగా ఏర్పడితే ఆ సంకలన పొలిమరీకరణాన్నే క్యాటయానిక్ సంకలన పొలిమరీకరణం అంటాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. సంకలన పొలిమరీకరణ విధానంలో ధనావేశం ఉన్న అయాను దాన్నే కార్బోక్యాటయాన్, దాన్ని ఏమంటాం? కార్బోక్యాటయాన్ అంటాం. ధనావేశం ఉన్న అయాన్ అనేది మధ్యస్థంగా ఏర్పడితే ఆ సంకలన పొలిమరీకరణాన్నే క్యాటయానిక్ సంకలన పొలిమరీకరణం అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. ఇన్ ఏ ఎడిషన్ పొలిమరైజేషన్ a positive ion is formed as intermediate, then that polymerization is called cationic addition polymerization. Once again, in a addition polymerization a positive ion is formed as intermediate, then that polymerization is called క్యాటయానిక్ ఎడిషన్ పొలిమరైజేషన్. ఓకే, అయితే ఇక్కడ కూడా మనము ఈ పొలిమరైజేషన్ అంటే మోనోమర్ల నుండి పాలిమర్లు పొందేదాన్ని పొలిమరీకరణ అన్నాం కదా, పొలిమరైజేషన్ అన్నాం. దీనికి కూడా మనం ఏం చేయాలి? ఒక క్యాటలిస్ట్ని యూజ్ చేస్తాం. ఇందాక బెంజైల్ పెరాక్సైడ్ని ఏ విధంగా యూజ్ చేసామో అక్కడ అదే విధంగా ఇక్కడ మనం ఏం చేస్తామట? లూయిస్ ఆమ్లాలు అంటే లూయిస్ యాసిడ్స్ లైక్ boron trichloride BF3 and AlCl3 అల్యూమినియం క్లోరైడ్ అంటే లూయిస్ ఆమ్లాలు. ఎగ్జాంపుల్ ఏంటి? BF3 బోరాన్ ట్రైక్లోరైడ్, అలాగే AlCl3 అల్యూమినియం ట్రైక్లోరైడ్ లాంటి లూయిస్ యాసిడ్స్ని క్యాటలిస్ట్గా యూజ్ చేస్తాం. అదవుతుందా? ఇక్కడ మనం యూజ్ చేసే క్యాటలిస్ట్లు ఏంటన్నాను? బోరాన్ ట్రైక్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకుంటామంటే మనం తీసుకున్నది ఐసోబ్యూటిలీన్. ఏంటమ్మా? ఐసోబ్యూటిలీన్ నుండి పాలీబ్యూటిలీన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏమంటున్నాను? ఐసోబ్యూటిలీన్ నుండి పాలీబ్యూటిలీన్ ఏర్పడడాన్ని ఏ విధానం ద్వారా చెప్పొచ్చు? క్యాటయానిక్ సంకలన పొలిమరీకరణ విధానం ద్వారా మనం ఈ చర్య విధానాన్ని చెప్పొచ్చట. అంటే ఇంగ్లీష్ మీద చూడండి, ఐసోబ్యూటిలీన్ టు పాలీబ్యూటిలీన్. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా. క్యాటయానిక్ సంకలన పొలిమరీకరణం అంటే ఏమన్నా? నేను సంకలన పొలిమరీకరణం తీసుకున్నప్పుడు దానిలో ధనావేశం ఉన్న అయాన్లు మధ్యస్థంగా అంటే ఇంటర్మీడియట్స్గా పాజిటివ్ అయాన్స్ అనేవి ఏర్పడితే ఆ పొలిమరైజేషన్ని ఏమన్నాను? క్యాటయానిక్ సంకలన పొలిమరీకరణం అంటాము. ఇక్కడ లూయిస్ ఆమ్లాలు అంటే బోరాన్ ట్రైక్లోరైడ్, అల్యూమినియం ట్రైక్లోరైడ్ లాంటి లూయిస్ ఆమ్లాలని క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకాలుగా వాడతాము. ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు? ఐసోబ్యూటిలీన్ నుండి పాలీబ్యూటిలీన్ అనేది ఏర్పడే విధానాన్ని దీనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు.
ఇప్పుడు ఈ చర్య ఏ విధంగా జరుగుతుందో చూడాలి. దాన్ని మనం ఏమన్నాం, చర్యా విధానం అన్నాం. ఓకేనా, చర్యా విధానం చూద్దాం. చర్యా విధానం, దీన్ని ఇంగ్లీష్ మీడియంలో ఏమన్నాం, మెకానిజం. మనం ఇందాక చెప్పుకునేనట్టే, ఇందాక దేని గురించి చెప్పుకున్నాం, స్వేచ్ఛ ప్రాతిపదికల పొలిమరీకరణం అంటే ఫ్రీ రాడికల్ పొలిమరీకరణం గురించి చెప్పుకున్నాం. అక్కడ ఏ విధంగా అయితే చర్యా విధానం లేదా మెకానిజం అనేది 3 స్టెప్స్ ద్వారా జరిగిందో, ఇక్కడ కూడా మనకి ఈ చర్య కూడా మనకి 3 స్టెప్స్లో జరుగుతుంది, అంటే 3 దశల్లో జరుగుతుంది. ఆ 3 దశలు ఏంటి, ఫస్ట్ దీన్ని చెప్పాము దాకలాగే, చైన్ ఇనిషియేషన్, INITIA ఇనిషియేషన్ స్టెప్, తెలుగులో ఏమంటున్నాం, శృంఖల ప్రారంభ దశ. శృంఖల ప్రారంభ దశ. రెండోది చైన్ ప్రాపగేషన్, చైన్ ప్రాపగేషన్ స్టెప్. దీన్ని ఏమన్నామో శృంఖల వృద్ధి దశ. శృంఖల వృద్ధి దశ. థర్డ్ వన్ చైన్ టెర్మినేషన్ స్టెప్. చైన్ టెర్మినేషన్ స్టెప్. దీన్ని తెలుగు మీడియంలో ఏమంటున్నాం, శృంఖలాంతక దశ. శృంఖలాంతక దశ అంటే మనం తీసుకున్న ఈ క్యాటియానిక్ సంకలన పొలిమరీకరణం అనేది కూడా అనే చర్యను తీసుకుంటే ఈ చర్య కూడా మనకి 3 దశల్లో జరుగుతుంది అన్నారు. ఆ 3 దశలు ఏంటంటే, ఒకటి చైన్ ఇనిషియేషన్ స్టెప్ అంటే శృంఖల ప్రారంభ దశ. రెండోది చైన్ ప్రాపగేషన్ స్టెప్ అంటే శృంఖల వృద్ధి దశ. మూడోది ఏంటమ్మా, చైన్ టెర్మినేషన్ స్టెప్ అంటే శృంఖలాంతక దశ. దీన్ని ఇప్పుడు 1 by 1 చెప్పుకుంటాం. ఫస్ట్ దశ స్టెప్ 1. అదేంటన్నా, చైన్ ఇనిషియేషన్ స్టెప్ లేదా శృంఖల ప్రారంభ దశ. ఈ దశలో ఏం జరుగుతుందంటే, మనము ఈ చర్యలో ఉపయోగించిన ఉత్ప్రేరకం అంటే కెటలిస్ట్ అంటే ఏమో యూజ్ చేస్తానన్నాను, లూయిస్ ఆమ్లాలు అంటే BF3 బోరాన్ ట్రైక్లోరైడ్ లేదా అల్యూమినియం క్లోరైడ్ లాంటి వాటిని వాడతామన్నాం. నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను, ఐసోబ్యూటిలేన్ నుండి పాలీబ్యూటిలేన్ ఏర్పడడం అన్నాను. ఈ ఐసోబ్యూటిలేన్ నుండి పాలీబ్యూటిలేన్ ఏర్పడడానికి వాడే ఉత్ప్రేరకం ఏదంటే BF3 అంటే బోరాన్ ట్రైక్లోరైడ్ను ఉపయోగిస్తాను. ఇప్పుడు ఈ స్టెప్ 1 అంటే మొదటి దశలో ఏం జరుగుతుందంటే, మనం తీసుకున్న లూయిస్ ఆమ్లం అనేది నీటి సమక్షంలో ఏంటమ్మా, మనం తీసుకున్న లూయిస్ ఆమ్లం BF3 అనేది నీటి సమక్షంలో మోనోమర్తో కలిసి మోనోమర్ ఏంటమ్మా, మోనోమర్ రాడికల్ ఇస్తుందట. ఏమొస్తుంది, చూడండి. అంటే ఫస్ట్ ఇది నీటి సమక్షంలో జరిగినప్పుడు అంటే లూయిస్ ఆమ్లాలు అన్నాం. ఆమ్లాలు అంటే ఏంటి, H+ అయాలను మనకి ఇచ్చే వాటిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆమ్లాలు అంటాం. అంటే అది ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. అంటే BF3 + H2O ఇది నీటి సమక్షంలో జరుగుతుందని చెప్పాను కదా. అంటే BF3 + H2O తీసుకున్నప్పుడు ఈ రెండు కలిసి మనకి ఏ విధంగా వస్తాయట, BF3 H2O అనేది ఇలా కలిసి ఏర్పడింది, రెండు కలిస్తే. అయితే రెండు కలిసినప్పుడు ఈ అయాన్లు కింద వెళ్ళిపోతే కనుక ఈ అయాన్లు ఎలా ఉంటాయట, BF3OH- H+.
అంటే మనం తీసుకున్న BF3H2O అనేవి తీసుకుంటే అందులో ఉండే అయాన్లు ఏంటనమాట, BF3OH మైనస్ ఉంటుందట, H ప్లస్ ఉంటుందట. ఈ విధంగా మనం తీసుకున్న BF3H2O అనేది మోనోమర్తో కలుస్తుందట. మోనోమర్తో కలిసి మనకి ఏమిస్తుందన్నాను, మోనోమర్ ఇంటర్మీడియట్ ఫామ్ చేస్తుంది. అంటే మనం తీసుకునే మోనోమర్ ఏంటి, ఇక్కడ ఐసోబ్యూటిలిన్ తీసుకోవాలి. ఐసోబ్యూటిలిన్ అంటే ఏంటి, CH2 డబల్ బాండ్ CH3 CH3 1 2 3 4 4 కార్బన్లు ఉన్నాయి కనుక బిట్లిన్. ఓకే, ఐసోబ్యూటిలిన్ తీసుకున్నాం. ఈ ఐసోబ్యూటిలిన్ మోనోమర్ ప్లస్ BF3 మనం తీసుకున్న ఉత్ప్రేరకంతో దీని సమక్షంలో, నీటి సమక్షంలో జరిపి మనకి ఏమిస్తుందన్నాను, ఒక ఇంటర్మీడియట్ని ఫామ్ చేస్తుంది. ఒక ఇంటర్మీడియట్ని ఫామ్ చేస్తుంది. అంటే ఎలాగా చూడండి, CH2 అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కసారి మీకు ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. జాగ్రత్తగా ఇక్కడ Cకి CH2కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది కదా. ఈ డబుల్ బాండ్ అనేది ఈ కార్బన్కి డొనేట్ చేసేస్తుంది. అంటే ఈ కార్బన్ ఈ డబుల్ బాండ్ని ఈ కార్బన్కి ఇచ్చింది అనుకుంటే, ఈ కార్బన్ ఇచ్చింది కనుక ఏం జరుగుతుంది, ధనావేశాన్ని పొందుతుంది. ఈ కార్బన్ తీసుకుంది కనుక రుణావేశాన్ని పొందుతుంది. ఇట్ గెయిన్స్ నెగిటివ్ ఛార్జ్, దిస్ కార్బన్ గెయిన్స్ పాజిటివ్ ఛార్జ్. అయితే BF3H2O తీసుకుంటే ఇందులో ఉండే అయాన్స్ ఏమని చెప్పాను, BF3OH మైనస్ H ప్లస్ ఉంటాయి. అందువల్ల నెగిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్ దగ్గరికి ఏమొస్తుంది, ఇందులో ఉన్న H ప్లస్ అనేది ఈ కార్బన్ దగ్గరికి వచ్చేస్తుంది. నెగిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్ ఏంటి, BF3OH మైనస్ అనే అయాన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ కార్బన్ దగ్గర యాడ్ అవుతుంది. ఓకేనా, అంటే మనకి ఈ విధంగా కార్బోకాటియన్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ చూడండి ఎలాగా, CH2 వల్ల H ప్లస్ని తీసుకొని CH3 డబుల్ బాండ్ వల్ల ఏమైంది, సింగిల్ బాండ్ C, ఇదొక CH3, ఇదొక CH3. ఇప్పుడు దీనికి ఏం కలుస్తుందమ్మా, ఇందులో ఉన్న మిగిలిపోయిన పార్ట్ అంటే BF3OH ఇక్కడ కలిసిపోతుంది. BF3OH ఈ విధంగా ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఏమిచ్చింది, ఏమొచ్చింది, మోనోమర్ అయాన్ ఏర్పడింది. ఓకేనా, ఈ విధంగా మోనోమర్ వచ్చింది. అంటే ఏం తీసుకున్నామమ్మా, ఇక్కడ మనం మోనోమర్ తీసుకున్నాం. మోనోమర్ అంటే ఏంటి, ఇది ఐసోబ్యూటిలిన్, ఇది మోనోమర్. ఇది ఏంటమ్మా, ఉత్ప్రేరకం. ఇక్కడ మోనోమర్ అనేది ఉత్ప్రేరకంతో కలిసి కార్బోకాటియన్ ఫామ్ అయింది. అంటే మోనోమర్ అనేది కార్బోకాటియన్గా మారింది కనుక మనకి ఏమంటున్నాం, మోనోమర్ కార్బోకాటియన్. అంటే ధనావేశం ఉన్న అయాను ఏర్పడింది కనుక దీన్ని ఏమన్నాం, మోనోమర్ కార్బో. అంటే కార్బన్ మీద ధనావేశం ఉంది, సో అందువల్ల ఏమంటున్నాం, మోనోమర్ కార్బోకాటియన్ అన్నాం. ఇది స్టెప్ 1. అంటే స్టెప్ 1లో ఏం జరిగిందో ఒక్కసారి మళ్ళీ చూడండి. స్టెప్ 1 చెప్తున్నాను. స్టెప్ 1 అంటే ఏంటి, శృంఖల ప్రారంభ దశ. దాన్ని ఏమన్నాను, చైన్ ఇనిషియేషన్ స్టెప్. ఈ దశలో మనం ఉత్ప్రేరకంగా ఉపయోగించిన BF3 అనేది నీటి సమక్షంలో మోనోమర్తో కలిసి మోనోమర్ కార్బోకాటియన్ ఏమొచ్చింది, మోనోమర్ కార్బోకాటియన్ వచ్చింది. ఇది స్టెప్ 1. సెకండ్ స్టెప్ చూద్దాం. స్టెప్ 2లో దీన్ని ఏమన్నాం, చైన్ ప్రొపగేషన్. స్టెప్. తెలుగు మీడియం ఏమన్నాం, శృంఖల వృద్ధి దశ. అంటే చైన్ అనేది పెరగడం, వృద్ధి అంటే ఏంటమ్మా
చైన్ అనేది పెద్దగా అవ్వడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఫస్ట్ దశలో ఏర్పడిన మోనోమర్ కార్బోకేటయాన్ అనేది మిగిలిన మోనోమర్లతో కలిసి పాలిమర్ కార్బోకేటయాన్స్ అదవుతుందా. అంటే ఇన్ ది స్టెప్ ద అబోవ్ ఫార్మ్డ్ monomer carbocation is reacts with other free radicals, we get polymer carbocation. అంటే ఫస్ట్ స్టెప్లో వచ్చిందని ఏంటి, ఫస్ట్ స్టెప్లో ఏమొచ్చింది CH3 BF3OH పాజిటివ్ ఇది నెగిటివ్. ఓకే, ఈ విధంగా వచ్చింది. దీన్ని ఏమన్నా మోనోమర్ కార్బోకేటయాన్. ఓకే, ఈ మోనోమర్ కార్బోకేటయాన్ ఏం చేస్తుంది, మిగిలిన మోనోమర్లు అంటే మనం ఎన్ని తీసుకున్నాం మోనోమర్లు, n మోనోమర్లు తీసుకున్నాం చర్య జరగడానికి. కానీ నేను ఫస్ట్ స్టెప్లో నేను వాడింది ఒక మోనోమర్ వాడాను. ఇంకా ఎన్ని ఉన్నాయి దగ్గర, n-1 ఉన్నాయి. ఆ n-1 మోనోమర్లు కూడా ఈ దశలో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా. సో n-1 ఇంటూ CH2CH3 ఇవి మోనోమర్స్ అంటే రిమైనింగ్ మోనోమర్స్. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన మోనోమర్ కార్బోకేటయాన్ మిగిలిన n-1 మోనోమర్తో కలిసి మనకి మోనోమర్లు అన్నీ కలిసిపోతే వచ్చేదాన్ని పాలిమర్ అంటాం. పాలిమర్లో ఏముంది, ఇంకానో కార్బోకేటయాన్ ఉంది. సో పాలిమర్ కార్బోకేటయాన్ కలిసి వస్తుంది కనుక దాన్ని ఏమన్నాం, పాలిమర్ కార్బోకేటయాన్. సో మనకి ఏమొస్తుంది చూడండి, CH3 CH2 CH3 ఇది n-1. ఓకే, పక్కనే BF3OH పక్కనే ఉందమ్మా, BF3OH మామూలుగా. ఇప్పుడు దీన్ని ఏమన్నాం, పాలిమర్ కార్బోకేటయాన్. ఏమన్నాం దీన్ని, పాలిమర్ కార్బోకేటయాన్. ఇది స్టెప్ 2. అంటే స్టెప్ 2 అంటే ఏం చెప్పిన ఒకసారి చూడండి. మొదటి దశలో ఏర్పడిన మోనోమర్ కార్బోకేటయాను మిగిలిన మోనోమర్లతో కలిసి పాలిమర్ కార్బోకేటయాన్గా మారింది. ఈ దశని మనం ఏమన్నాం, చైన్ ప్రాపగేషన్, శృంఖల వృద్ధి దశ అన్నాం. ఇప్పుడు మూడో దశ చూద్దాం, థర్డ్ స్టెప్. స్టెప్ 3 అంటే ఏంటమ్మా, చైన్ టెర్మినేషన్ స్టెప్. దీన్ని తెలియలేమన్నాం, శృంఖలాంతక, కంప్లీటెడ్ అనమాట. శృంఖలాంతక దశ. అయితే ఈ థర్డ్ స్టెప్ లేదా చైన్ టెర్మినేషన్లో ఏం జరుగుతుందంటే మనకి సెకండ్ స్టెప్లో వచ్చిన పాలిమర్ కార్బోకేటయాన్ నుండి మనం తీసుకున్న ఉత్ప్రేరకం, అంటే ఉత్ప్రేరకం ఏం తీసుకున్నాం, BF3, దేని సమక్షంలో తీసుకున్నాం, H2O, BF3H2O అనే దాన్ని ఉత్ప్రేరకంగా తీసుకున్నాం. ఈ BF3H2O అనేది రెండవ దశలో ఏర్పడిన పాలిమర్ కార్బోకేటయాన్ నుండి తొలగిపోయి మనకి పాలిమర్ ఇచ్చేస్తుంది. అదవుతుందా. అంటే ఏంటట జస్ట్ చూడండి, CH2 CH3 BF3OH. అంతేనా. ఇప్పుడు ఇది మనకి సెకండ్ స్టెప్లో ఏర్పడింది. దీని పేరేటమ్మా, పాలిమర్ కార్బోకేటయాన్. ఇప్పుడు ఇందులో ఏమవుతుందట, ఈ BF3, ఈ OH, ఇక్కడున్న ఒక H. జస్ట్ చూడండి, BF3
OH H అంటే మైనస్ BF3 మైనస్ H2O. అంటే BF3 పోయింది, OH H కలిసి H2O పోయింది. ఇంకేం మిగిలింది ఇక్కడ? CH3లో H పోయింది కదా, CH2 అంటే ఇంకేం మిగిలింది చూడండి, CH2 CH3 CH3 CH2 CH3 CH3 సింగిల్. ఇక్కడ ఏమున్నాయి? N-1. ఈ విధంగా మనకి పాలిమర్ వచ్చింది. అంటే పాలిమర్ కార్బోకేటయాన్ నుండి BF3 H2O తొలగిపోయి మనకేమొచ్చిందమ్మా? పాలిమర్ వచ్చింది. దీని పేరేంటి? పాలీబ్యూటిలీన్. దీని పేరేంటి? పాలీబ్యూటిలీన్. అంటే మనం ఏం తీసుకున్నాం? ఐసోబ్యూటిలీన్ తీసుకున్నాం, పాలీబ్యూటిలీన్గా మార్చాం. ఇదమ్మా ఏంటి? క్యాటయానిక్ సంకలన పొలిమరీకరణం యొక్క చర్యను చర్యా విధానం ద్వారా వివరించడం. ఓకే, ఇది రెండోది. ఓకే.